భారత్ టీవీకి స్వాగతం సుస్వాగతం. తిరుపతి జిల్లా నాయుడుపేట స్వర్ణముఖి నది ఒడ్డున వెలిసి ఉన్న శ్రీ ప్రసూనాంబ సమేత నీలకంఠేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక వనం, ద్వాదశి జ్యోతిర్లింగాలు మరియు అష్టాదశ శక్తి పీఠాలకు కార్తీక మాసంను పురస్కరించుకుని మండల పూజా కార్యక్రమంను ఆలయ చైర్మన్ గూడూరు సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారులు భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లకు హోమాలు, అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. విచ్చేసిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేవస్థాన కమిటీ చైర్మన్ గూడూరు సుధీర్ రెడ్డి, కమిటీ సభ్యులు ప్రభావతమ్మ, అవధానం సుధీర్, పలువురు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రసూనాంబ నీలకంఠేశ్వర స్వామి వారి దేవస్థానం స్వర్ణముఖి తీరం నాయుడుపేట. ఇది ఒకప్పుడు పురాతనమైనది. కార్తీక వనం కట్టుకుంటే బాగుంటున్నాను, దీనిలో ఏం పెట్టాలని ఆలోచించుకున్నప్పుడు అష్టదశ శక్తి పీఠాలు మరియు ద్వాదశులు పెట్టాలన్న ఉద్దేశం అందరికీ కలిగింది. భారతదేశంలో తీసుకుంటే ఈ అష్టాదశ శక్తి పీఠాలు అనేటివి అక్కడక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు, అక్కడక్కడ జ్యోతిర్లింగాలు 40 రోజుల ముందు మేము ప్రతిష్ఠించడం జరిగింది. తర్వాత ఈరోజు మండల పూజ కార్యక్రమాలు, హోమాలు అన్నీ కూడా అభిషేకాలు అన్నీ కూడా బాగా స్వాముల సురేశ్వరం వారి ఆధ్వర్యంలో బాగా జరిగాయి. ప్రతి ఒక్కరు కూడా విగ్రహాలకి దాతలందరూ కూడా ముందుకు వచ్చి ఈరోజు అభిషేకాలు చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఆలయ కమిటీ తరఫున ఏదో చిన్న సన్మానాన్ని కూడా మేము చేశాము. అన్నదానం కూడా నిర్వహిస్తున్నాము. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. మీరు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను.